ఫ్రెండ్స్, మన వైజాగ్కి కొత్తగా ఒక రోడ్ అయితే వేస్తున్నారు. ఆ రోడ్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మరి ఆ రోడ్ ఏంటి, ఎందుకు వేస్తున్నారో తెలుసుకుందామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే మన విశాఖపట్నం పాపులేషన్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. అలా పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి. వెహికల్స్ ఎక్కువ అవడం వల్ల ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ని ఓవర్కమ్ చేయడానికే ఓ కొత్త రోడ్ ప్లాన్ అయితే వేశారు. ఆ రోడ్ మొత్తం 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అండ్ కొన్ని పాత రోడ్స్ని కనెక్ట్ చేస్తుంది. ఆ రోడ్స్ ఏంటనేది మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. ప్రస్తుతం మీరు చూస్తుంది అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే. ఈ వీడియో మీకు ఎందుకు చూపించనేది చివరిలో చెప్తాను. ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలో చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన పూడిమడక ఉంది కదా, పూడిమడక దగ్గర స్టార్ట్ అయ్యి భోగాపురం బీచ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో మనకి ఏ ఏరియాస్ని టచ్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు పూడిమడక దగ్గర స్టార్ట్ అయ్యి అలా అచ్యుతాపురం నుంచి అలా మన అనకాపల్లి వెళ్తుంది. ఈ జంక్షన్ చూసారు కదా, స్టేట్ హైవే 157, స్టేట్ హైవే 154 ఈ రెండు మెర్జ్ అవుతున్నాయి. ఇది అచ్యుతాపురం. ఇక్కడ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్ళామంటే మనకు వచ్చేది అనకాపల్లి. అనకాపల్లి నుంచి మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఆ ఎక్స్ప్రెస్ హైవేలో కనెక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆనందపురం, ఆనందపురం నుంచి భోగాపురం, భోగాపురం నుంచి భోగాపురం బీచ్. ప్రస్తుతం మీరు చూస్తుంది అనకాపల్లి ఆనందపురం డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. ఇప్పుడు మీరు చూస్తున్న వే అయితే అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే. చూసారు కదా, అక్కడ సబ్వరం కనిపిస్తుంది. అలా మనం ముందుకు వెళ్తే మనకి ఆనందపురం కనిపిస్తుంది. ఆనందపురం నుంచి మనం ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి భోగాపురం వస్తుంది. భోగాపురం నుంచి రైట్ తీసుకొని అలా వెళ్ళిపోతే మనకి కంచేరు బీచ్ వస్తుంది. ఈ హైవే కంచేరు బీచ్ వరకు ఉంటుంది. ఈ హైవే అనకాపల్లి జిల్లాలో పూడిమడ దగ్గర స్టార్ట్ అయ్యి విజయనగరం జిల్లాలో కంచేరు బీచ్ దగ్గర ఎండ్ అవుతుంది. రెండు బీచ్ని కనెక్ట్ చేస్తుంది. అలానే చాలా వరకు ట్రాఫిక్ని తగ్గిస్తుంది. ఈ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే జస్ట్ పూడిమడక నుంచి అనకాపల్లి వరకు 6 లేన్ రోడ్ వేయాలి. అలానే భోగాపురం నుంచి కంచేరు బీచ్ వరకు ఒక హైవే అయితే వేయాలి. అలా వేస్తే సింపుల్గా ఈ రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ రోడ్లో ఆల్మోస్ట్ మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయ్యింది. అలానే భోగాపురం వరకు 6 లేన్ అయితే ఉంది. ఎండింగ్ పాయింట్లో భోగాపురం నుంచి కంచేరు బీచ్ వరకు 6 లేన్ హైవే డెవలప్ చేయాలి. స్టార్టింగ్ పాయింట్లో పూడిమడక నుంచి అనకాపల్లి వరకు 6 లేన్ హైవేని డెవలప్ చేయాలి. అలా చేస్తే ఈ హైవే కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం పూడిమడక నుంచి అనకాపల్లిలో వచ్చే రోడ్ అయితే అస్సలు బాగోదు. మొత్తం పాట్ హోల్స్ ఉంటాయి. ఆ రోడ్లో వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది. ఆ రోడ్ డెవలప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అలానే మన భోగాపురం నుంచి కంచేరు రోడ్ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. హ్యాపీగా బీచ్కి వెళ్ళి వెళ్ళొచ్చు. అలానే కంచేరు దగ్గర ఈ హైవే అయితే భోగాపురం, భీమిలి, విశాఖపట్నం రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది. అలా ఈ రోడ్ రింగ్ రోడ్ అవ్వచ్చు, కానీ ఈ రోడ్కి SRR అని పేరు పెట్టారు. SRR అంటే సెమీ లూనర్ రింగ్ రోడ్. ఈ రోడ్ కంప్లీట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం DPRని అయితే రెడీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి VMRDA, GVMC, NHAI వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. వన్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు మ్యాప్ వ్యూలో కార్ డ్రైవ్ చేస్తూ రోడ్ ఎలా ఉందో చూపించబోతున్నాను. ఆ తర్వాత ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు చూసేది సబ్వరం నుండే డ్రోన్ వీడియో. ఇక్కడ ఈ హైవే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సబ్వరం డైవర్షన్ దగ్గర ఓన్లీ పోర్ట్ కనెక్టింగ్ హైవే ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం ఈ రోడ్ ఎలా ఉండబోతుందో. ఈ రోడ్ టోటల్ లెంత్ వచ్చేసి 100 km ఉంటుంది. పూడిమడ దగ్గర స్టార్ట్ అయ్యి అలా అచ్యుతాపురం, అచ్యుతాపురం నుంచి అనకాపల్లి, అనకాపల్లి నుంచి ఆనందపురం, ఆనందపురం నుంచి అలా భోగాపురం, భోగాపురం నుంచి కంచేరు బీచ్కి అయితే వెళ్తుంది. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నామో కింద కనిపిస్తుంది. అలానే ఇది నేను రఫ్గా గీసిన మ్యాప్, అందువల్ల మీకు ఒక 3 km ఎక్స్ట్రా వస్తుంది. టోటల్గా మనం కంప్లీట్గా మ్యాప్ వ్యూలో చూస్తే 100 km అయితే వస్తుంది. ఈ హైవే తొందరగా కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం పూడిమడక రోడ్ అయితే అస్సలు బాగోలేదు. చాలామంది ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ఫైనల్గా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.